హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. మనం ఈరోజు 38 సైజ్ బ్లౌజ్ అండి. చూడండి, బ్లౌజ్ పీస్ చాలా తక్కువకి ఇచ్చాడు. అది ఏ విధంగా అడ్జస్ట్ చేసి జాయింట్స్ అనేవి పడకుండా నీట్గా ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఈ వీడియోలో బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే నేను ఏ విధంగా మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నానో మీకు అర్థమవుతుంది. చూడండి, బ్లౌజ్ కటింగు ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద లైనింగ్ అనేది కోరంచులు ఆపోజిట్ ఉండేలాగా, ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా నేనైతే ఇలా పరుచుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆది బ్లౌజు 38 సైజ్ అండి. చూడండి, 9:30 వచ్చింది. 9 4 36, 4 అర్ధలు 8, సో 38 అనమాట. 4 అర్ధలు 2. ఇది వచ్చేసి 38 సైజు బ్లౌజు. మనం ఇలా చెస్ట్ సైడ్ ముందు వైపు చూసుకుంటే తెలిసిపోతుందండి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది. అదే కాకుండా ఈ విధంగా మనం చంక ఆమరణ అనేది మనం మెజర్ చేసుకుంటే, సో నాకు 8:30 వచ్చింది. 8:30కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 9:30 అనమాట. సో 9:30ని 9:30 × 4 4 సార్లు హెచ్చించుకుంటే అప్పుడు మనకి చెస్ట్ కొలత అనేది వచ్చేస్తుంది. బ్లౌజ్ అనేది 38 సైజ్ అండి. సో ఈ విధంగా నేను 4 సార్లు ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను టేబుల్ని. చూడండి, సో ఇదన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేస్తే కూడా మనకి తెలిసిపోతుంది. 9:30 ఉంది. 9:30ని 4తో హెచ్చిస్తే 38 వచ్చింది. సో బ్లౌజ్ వచ్చేసి 38 సైజ్ బ్లౌజు. ఈ సైజ్ బ్లౌజ్ ఇలా వచ్చినప్పుడు నెక్ వచ్చేసి డీప్ ఉందండి. అలాగే నడుం కూడా చూసుకున్నాను, 17 ఉంది. 17 × 2 34. నడుం సైజ్ వచ్చేసి 34 అనమాట. చెస్ట్ 38, నడుము 34. సో ఈ విధంగా మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటే కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా వస్తుందండి. సో ఈ విధంగా మీరు కటింగ్ అయితే చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది, చాలా చక్కగా వస్తుంది. చూడండి, మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయితే ఉంది కదా, ఆది బ్లౌజ్ తోటి టోటల్గా బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, నడువెలా టోటల్గా కొలుచుకున్నప్పుడు 31.5 వచ్చింది. ఇందాక మనం చూసుకుంటే బ్యాక్ వరకే 17 ఉంది, ఫ్రంట్ కూడా 17 ఉంటుంది అనే లెక్కతోటి నేను 34 అని చెప్పాను. కానీ ఈ బ్లౌజ్ అలా లేదు, మొత్తం టోటల్గా కొలుచుకుంటే 31.5 ఉంది. సో నడుము వచ్చి 31.5, చెస్ట్ వచ్చేసి 38 అనమాట. సో ఈ సైజ్ తోటి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, కింద కోరంచులు తిన్నగా ఉండవు కాబట్టి కట్ చేసుకోవడం కోసం, క్రాసులు తీసేసుకోవడం కోసం ఒక లైను, 1/4 ఇంచ్ ఖర్చు కోసం ఇంకొక లైన్ అయితే గీసాను. చూడండి, ఇప్పుడు నడుము, అలాగే 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ డాట్ కోసం, అలాగే 1.5 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం అయితే నేను మార్క్ చేశాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు అయితే చూసుకుంటున్నాను. వెనక డాట్ ఉంది కదా, ఆ డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర పట్టుకుంటే మనకి పొడవు అనేది నీట్గా తెలిసిపోతుంది. చూడండి, అదేవిధంగా నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సో ఖర్చు కోసం ఇంకొక 1/4 ఇంచ్ అనమాట. సో ఇప్పుడు స్కేల్తో లైన్ అనేది గీసేసుకుందాం ఫ్రెండ్స్. ఖర్చు కోసం ఇంకొక లైను. సో ఇలాగా బ్లౌజ్ పొడవు అనేది మనం ఆది బ్లౌజ్ తోటి మెజర్ చేసుకుంటే టోటల్గా పొడవు చూస్తే 16 వచ్చిందండి. బ్లౌజ్ పొడవు 16 ఉంది, ఖర్చులు కాక 16 ఉంది. సో ఈ బ్లౌజ్ అనేది మనకి నెక్ డీప్ వచ్చేసి 11 దాకా ఉందండి. కొంచెం నెక్ డీప్ అనేది హెవీ అనే చెప్పుకోవచ్చు. చూద్దాం. సో ఇలా ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి చంక దిద్దాం. చంక ఆమ్ రౌండ్ మనకు వచ్చేసి షోల్డర్ అయితే ఫస్ట్ పెట్టుకున్నా. చూడండి ఒకసారి, ఇది వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ దగ్గర స్కేల్ అనేది ఇలా అడ్డంగా పెట్టేసి మనకి చంక అనేది, చంకలో అనేది ఎంత ఉందో చూసుకోవడం కోసం ఇలా అయితే మెజర్ చేసుకుంటున్నాను. 6 ఉంది. ఇంకో 1/4 ఇంచ్ కలుపుకొని 6.5 అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అనమాట. షోల్డర్ అయితే నేను 6 దగ్గర మార్క్ చేసుకున్నాను. చూడండి, మనకి బ్లౌజ్లో ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో షోల్డర్, అదే విధంగా నేనైతే మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఖర్చు కోసం ఇంకో 1/4 ఇంచ్. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి 2.35 వచ్చింది మనకి. కుట్టేటప్పటికి ఇంకో 1/4 ఇంచ్ వస్తుంది. అంటే
టోటల్గా నెక్ 3 వస్తుంది, షోల్డర్ 3 వస్తుంది. సో అలాగనమాట. ఇక్కడ 6 దగ్గరికి అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఖర్చుతో కలిపి 6 బాగా తీసుకోవాలి, కానీ 6 తీసుకున్నాను. ఒకసారి చూద్దాం 6 సరిపోతుందేమో. అలాగే ఇది వచ్చేసి వీప్ అండి. వీప్ దగ్గర కింద 5 ఉంది, అంటే 4.5 ఉంది. 4.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే చెస్ట్ వచ్చేసి 9.5 మనకి స్కేల్తో లైన్ అనేది గీసేసుకుంటున్నాను. సో ఇలాగా మెయిన్ మనకి బ్లౌజ్కి వచ్చేసి ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే బ్లౌజ్ వస్తుందండి. చూడండి ఒకసారి. ఇక్కడికి 1.5 దగ్గరికి మార్క్ చేసుకొని నేనైతే రౌండ్ షేప్ అనేది, ఆర్మ్ రౌండ్ షేప్ అనేది స్కేల్ తోటి లైన్ అయితే గీసేసుకుంటున్నాను. చూడండి. సో ఇలాగనమాట, అలా వచ్చింది. ఇప్పుడు మనకి 8.5 రావాలి. చూడండి, 8.5 రాలేదండి, 8 వస్తుంది. సో చంక లోతు అనేది ఇంకొంచెం కిందకి దించుకుందాం, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. అంటే మనం ఫస్ట్ చూసుకున్నాము 6 అదే కరెక్టు. సో ఇప్పుడైతే ఒక్కోసారి మెజర్ చేసుకుంటే తెలిసిపోతుంది. సో కరెక్ట్గా ఉందన్నమాట, ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇది ఖర్చు కోసం ఇంకో లైన్ అయితే వరకు అట్లా గీస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. మనకు కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ లైన్ అనేది కరెక్ట్గా రావాలి మనకి. కుట్టినప్పుడు కరెక్ట్గా 8.5 రావాలి, కరెక్ట్గా ఉంది. సో ఈ విధంగా ఈ లైన్ అనేది మనకు కుట్టినప్పుడు వస్తుంది. ఆ పై లైన్ అనేది మనకు ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అనమాట. 2 లైన్స్ అయితే నేను గీసాను మీకు అర్థం అవడం కోసం ఫ్రెండ్స్. మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత చూసుకుంటాం కాబట్టి చంక ఆర్మ్ రౌండ్ కింద లైన్ చూసుకోవాలి. సో అలాగే సైడ్ జాయింట్స్ కూడా ఒకసారి ఇలాగా చూసుకొని బ్లౌజ్ పెట్టేసి సైడ్ జాయింట్ అనేది కూడా ఒకసారి చూసుకుంటున్నాను. చూడండి, చంక ఆర్మ్ రౌండ్ కూడా అలా కరెక్ట్గా కలిసింది బ్లౌజ్ పెట్టి చూస్తే. సో ఇప్పుడు ఈ లైన్స్ అయితే నేను గీసేసుకుంటున్నాను. ఇది మెయిన్ స్టిచ్, ఇది వచ్చేసి ఖర్చు కోసం. అలాగే ఇప్పుడు నెక్ కూడా రౌండ్ షేప్ అనేది మనం నీట్గా గీసుకుందాం. పైన వచ్చేసి 3.5 ఉంది, కింద వచ్చేసి నేను 3 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. వీళ్ళకి మనకి నెక్ వచ్చేసి ఎక్కువ రౌండ్ షేప్ అయితే లేదండి. సో అందుకని చెప్పేసి నేను 3 తీసుకున్నాను. పైన వచ్చేసి 2.5 2.5 ఉంది, కింద వచ్చేసి 3 తీసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది నీట్గా డ్రా చేసుకున్నాను. సో ఇలా వచ్చిందనమాట. నీట్గా బ్యాక్ పార్ట్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ థర్డ్ కోసం ఇలా మధ్యకి ఫోల్డ్ అయితే చేసి టేబు మెయిన్ మన స్టిచ్ దగ్గర నుంచి ఇలా ఒక 5.5 కాదండి, ఇది వచ్చేసి బ్లౌజ్ 16 ఉంది కాబట్టి 4 ఇంచుల వరకు డాట్ అయితే మనం వేసేసుకోవచ్చు. సో అందుకని చెప్పి నేను 4 దగ్గర మార్క్ చేసుకొని డాట్ అయితే గీసుకున్నాను. చూడండి, 11 వరకు ఉంది మనకి. నెక్ డీప్ వచ్చి 11 వరకు ఉంది. సో ఇదనమాట. ఒకసారి నేను ఇట్లా సెంటర్ ఫోల్డ్ చేసుకొని నెక్ మెజర్ చేసుకొని చూసుకుంటున్నానండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. చూడండి, మనం ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ కొంచెం వదులుకొని చూసుకోవాలన్నమాట, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీకు రెండో లైన్ కూడా నేను గీసి చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా బ్యాక్ పార్ట్ అనేది నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ గీసిన లైన్ మీద నేను కటింగ్ అయితే చేస్తున్నాను. రెండో లైన్ వచ్చేసి మనకి కుట్టినప్పుడు అక్కడికి వస్తుంది స్టిచ్. సో అలా సరిపోతుంది అనమాట. సో డాట్స్ అనేవి నేను ఇట్లా టక్స్ అని ఇచ్చేసుకుంటున్నాను. కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది ఐడెంటిఫై చేయడం కోసం. సో ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు వచ్చేసి చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం బ్యాక్ పార్ట్ లాగా నేను ఒక 1/4 ఇంచ్ పైకి చంక వైపు పైకి ఇలా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా చేసుకోవడం వల్ల చంక దగ్గర సైడ్ జాయింట్ దగ్గర మనకి ముడతలు అయితే రావు, బ్లౌజ్ అయితే పెట్టకుండా ఉంటుంది. అలాగే షోల్డర్స్ కూడా జారకుండా ఉండడం కోసం ఒక 1/4 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకుంటున్నాను.
ఇదైతే నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఫ్రెండ్స్, ఇప్పుడైతే చేయట్లేదు, మీకు చెప్పడం కోసం మార్క్ చేశాను. సో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నా. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఆపోజిట్ ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండేలాగా, కోరంచులు మనకు ఆపోజిట్ ఉండేలాగా నేను డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను. చూడండి, ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్లో పొడవు చూసి మార్క్ చేసుకుంటున్నాను. ఒక 1/4 ఇంచ్ ఖర్చు కోసం కూడా పైకి పెట్టాను. చూడండి, బ్లౌజ్ ఇలా పరిచినప్పుడు మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది, కుట్లు అనేవి ఎక్కడ ఉన్నాయి అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది. దానికోసం అనేది చంక దగ్గర నేను ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను, ఖర్చుతో కూడా. చూడండి, 3.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. హ్యాండ్లో అనేది 3.5 దగ్గర మనం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇది 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి పైన వచ్చి ఒక 1.5 దగ్గర ఇలా మార్క్ చేసుకొని, చూడండి ఇలాగ లైన్ అయితే కరువు షేప్, మనకి హ్యాండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేసుకుంటున్నాను. సో అలాగనమాట. ఆది బ్లౌజ్ కొంచెం పైకి ఉంది, సో అందుకని చెప్పేసి నేను నా పద్ధతిలో హ్యాండ్ కటింగ్ అనేది చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది, హ్యాండ్ చంక దగ్గర ముడతలు రాదు. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూడండి, కరెక్ట్గా ఉంది, మనకి 8:30 వచ్చింది ఇక్కడికి, 7, 8:30. సో అలా అనమాట. ఇక్కడ డాట్ ఇస్తున్నాను, లో తీసుకుంటున్నాను ఒక 1/4 ఇంచ్. చూడండి, ఇలా పైన 2 లేయర్లు వచ్చేసి ఇలా లో అయితే తీసేసాను. సో హ్యాండ్స్ అనేవి మనకి ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చాలా ఈజీగా, సింపుల్గా, పర్ఫెక్ట్గా వచ్చేలాగా మనమైతే కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం చూడండి, నేను ఏ విధంగా అయితే ఫాలో అవుతున్నానో, ఏ విధంగా మార్క్ చేస్తున్నానో అదే విధంగా మీరు ఫాలో అవ్వండి. చూడండి, బ్యాక్ పార్ట్ అనేది ఇలా పరుచుకొని క్రాస్గా, క్లాత్ అయితే క్రాస్గా పెట్టుకొని ఫోల్డింగ్ అనేది కోరంచెలు మన వైపు ఉండేలాగా ఈ విధంగా వేసుకున్నాను. చూడండి, ఇవన్నీ లైన్స్ అనేవి నేను ఇట్లా గీసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అవుట్ లైన్స్ మొత్తం నీట్గా ఆ విధంగా గీసేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. జస్ట్ ముందు సైడ్ అంచు ఎంత ఉందనేది మనకి తెలియడం కోసం నేనైతే ఇట్లా మార్క్ చేసుకున్నాను. చూడండి, ఇలా పెట్టుకొని ఇప్పుడు స్కేల్ తోటి మొత్తం సైడ్లు అనేవి ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను. చుట్టూ బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా పెట్టేసి అంతా మార్క్ చేసేసుకుంటే నీట్గా ఇంకా బ్యాక్ పార్ట్ అనేది తీసేసి మనం ఫ్రంట్ పార్ట్కి మార్పులు అనేవి చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. సో ఇది బ్యాక్ పార్ట్ అయితే తీసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఉక్సుల సైడ్ అనమాట, జాకెట్ మనకి ఆది జాకెట్లో ఉక్సులు ఉన్నాయి కదా, ఆ వైపు దగ్గర ఇలా పట్టుకొని చూసుకుంటే మనకి చూడండి ఖర్చుతో కూడా పట్టుకోవాలి. సో కరెక్ట్గా అలా వచ్చిందనమాట. సో ఈ విధంగా నేను ముందు వైపు నెక్ అనేది డ్రా చేసుకున్నాను. చూడండి, సో ఈ విధంగా ముందు వైపు ఇట్లా నెక్ అనేది నేను డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక 4 ఉక్సుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, బ్లౌజ్లో 5 ఉక్సెస్ ఉంటాయి కదా, ఒక 4 ఉక్సెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఉక్సులు కాజా పట్టీ కోసం. అది అలా తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను ఎప్పుడైనా ఇదే విధంగా కటింగ్ అయితే చేస్తాను బ్లౌజు. చూడండి, ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ అనమాట. మెయిన్ డాట్ వచ్చేసి ఎంత పొడవు ఉందనేది చూసుకుంటున్నాను. సో ఖర్చుతో కూడా కలిపేసి పట్టుకున్నాయి, ఇక్కడికి వచ్చింది మనకి మార్క్ దగ్గర. స్కేల్తో ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను. సో స్కేల్తో ఒక లైన్ గీసేసుకొని ఇప్పుడు పొడవు ఒకసారి చూసుకుంటే ఓకే సరిపోతుంది. మనకు టోటల్ పొడవు 16 అనమాట. సో ఒక 2 ఇంచెస్ మనకి షేప్ బెల్ట్ అనేది పడుతుంది. ఇప్పుడు చూడండి, ఉక్సులు పట్టీ దగ్గర నుంచి మెయిన్ డాట్ కోసం 2.5 దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. అలాగే సెంటర్ అనేది చూసుకుంటున్నాను. ఉక్సుల దగ్గర నుంచి ఒకసారి ఇలా పొడవు అయితే చూసుకొని మనకి ఏ విధంగా బ్లౌజ్లో ఉందో అదే విధంగా పొడవు అనేది నేను మార్క్ చేసుకున్నాను. దాదాపు 3.5 దాకా ఉందండి వీళ్ళకి. సో అదే విధంగా నేను మనకి ఆది బ్లౌజ్ ఇచ్చి సేమ్ అలాగే కుట్టమన్నప్పుడు ఈ విధంగా మనం ఫాలో అవ్వాలి. అప్పుడే కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా మనకు వస్తుంది. చూడండి,
ఇదనమాట ఉక్సుల దగ్గర నుంచి నేను షేప్ అనేది నీట్గా ఇలా డ్రా చేసేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా చాలా బాగా వస్తుందండి. ఇది వచ్చేసి సైడ్ కుట్టు దగ్గర కూడా మార్క్ చేసుకున్నాను. సో కింద వైపు మనకి డాట్ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది పెట్టుకున్నాను. చూడండి సంక సైడ్ కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఆమ్ రౌండ్ అనేది సంకలో అనేది తీసేసుకుంటున్నాను. సంకలో తీసుకున్నప్పుడు సంక దగ్గర ఖర్చు అనేది కొంచెం పైకి వదిలేలాగా మార్క్ చేసుకున్నాను. సో ఇంతేనండి, పర్ఫెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అనేది నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఉక్సుల సైడు చంక వైపు మనకి డాట్ అనేది ఏ విధంగా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు అన్నీ నీట్గా కటింగ్ అయితే చేసేసుకొని గుర్తు కోసం మన టక్స్ అయితే ఇచ్చేసుకుందాం. సో ఇలా రెడీ అయిపోయింది మనకి. చూడండి, ఇప్పుడు ఉక్సుల వైపు ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ చూడండి పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఫోల్డింగ్ పడుతుంది కదా, అక్కడికి మనకి డాట్ పడుతుంది. అలాగే చూడండి పైన కూడా ఒక 1 ఇంచ్ ఇలా వదిలేసి ఇట్లా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ పడుతుంది కదా కరెక్ట్గా, అక్కడికి చంక డాట్ కూడా మనకి అక్కడికి పడుతుంది. సో ఈ విధంగా వేసినప్పుడు పర్ఫెక్ట్ షేప్ అనేది నీట్గా చాలా ఫిట్టింగ్ బాగుంటుందండి. సో నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే షేప్ బెల్ట్ తీసుకున్నాం. షేప్ బెల్ట్ కూడా ఆది బ్లౌజులు ఏ విధంగా ఉందో ఆ విధంగా నేనైతే కటింగ్ అయితే చేసేసుకుంటాను. చూడండి, కవర్ అంచులు అనేవి కట్ చేసి నడుం బెల్ట్ కోసం పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఈ మిగిలిన క్లాత్లో మనకు షేప్ బెల్ట్ అనేది వస్తుంది. ఆది బ్లౌజ్ ఒకసారి మెజర్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది మార్క్ చేసుకుందాం మనం. దానికోసం నేను ఆది బ్లౌజ్ని ఒకసారి తీసుకొని చూసుకుంటున్నాను. చూడండి, సైడ్ 3 ఉంది, మధ్యలో 2.5 ఉంది, ఈ సైడ్ కూడా 2.5 ఉంది. సో ఆ విధంగా మనం షేప్ బెల్ట్ ఇలా పరుచుకొని నీట్గా ఈ విధంగా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. ఖర్చు కోసం కింద కొంచెం వదిలేసి కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకున్నాను నేను. టేప్తో పని లేకుండా ఈ విధంగా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది. కటింగ్ అయితే చేసేసుకుందాం. లైనింగ్ బ్లౌజ్కి 2 షేప్ బెల్ట్లు అయితే కావాలండి. అలా వేస్తేనే షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది, షేప్ ఫిట్టింగ్ వస్తుంది. సో రెండోది కూడా నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. సో ఇలాగనమాట. బిగినర్స్ అయితే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు లైనింగ్ అనేది పెట్టేసి మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ చాలా తక్కువ ఉందండి. చూడండి, జాయింట్స్ అయితే పడుతున్నాయి. అది ఎలా వేసుకోవాలో జాయింట్స్ అనేవి కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ వచ్చి ఇలా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఈ పక్కన ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకొని హ్యాండ్స్కి సైడ్ జాయింట్ల కోసం నేను యూజ్ చేసుకుంటాను. సో ఇలా హ్యాండ్స్ అనేవి పక్కన పెట్టేస్తే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం కటింగ్ చేసుకుందాం. చూడండి, చాలా తక్కువ ఇచ్చాడు క్లాత్. అదే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అతుకులు పడకుండా చూసుకొని కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. సో ఈ విధంగా నేను ఎక్స్ట్రా ఏం కట్ చేయట్లేదు, కరెక్ట్గా లైనింగ్ ఎలా ఉందో అలాగే తీసుకుంటున్నాను. మనకి ఎక్స్ట్రా కట్ చేసుకోవడానికి క్లాత్ అనేది సరిపోదు, కరెక్ట్గా తీసుకుంటున్నాను. ఈ చిన్న క్లాత్లోనే ముందు ఫ్రంట్ పార్ట్ కూడా రావాలి మనకి. చూడండి, ఇక్కడ ఒకసారి కింద పైన చూసుకొని నీట్గా అతుకులు ఏమో పడకుండా క్లాత్ 2 వైపులా వచ్చేలా చూసుకొని నీట్గా పెట్టుకోవాలి. సో ఇలా అయితే వస్తుంది. కింద మళ్ళీ అతుకులు జాయింట్లు పడతాయండి, అవన్నీ చూసుకొని నీట్గా పెట్టుకొని ఒక సైడ్ కొంచెం అంచు కూడా కట్ అయింది. సో అది మన ఖర్చులో పోతుంది కాబట్టి కనిపించదు. చూడండి, ఇక్కడ కూడా చూసుకొని క్లాత్ కింద పైన 2 విధాలుగా చూసుకొని వచ్చేలాగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది. షేప్ బెల్ట్ వచ్చి ఇక్కడ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి. సో ఈ విధంగా నేను షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.